echo of his call. பிரியமான அன்பு சகோதர சகோதரிகளே, ప్రభునందు ప్రియ సహోదర సహోదరి, ஆண்டவர் இயேசு உங்களை ஆசீர்வதிப்பாராக. ప్రభు అయిన యేసుక్రీస్తు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. సంగీతం 25:2 நாம் படிக்கும்போது, కీర్తనల గ్రంథం 25వ అధికారం 2వ వచనం చదివేటప్పుడు, என் தேவனே உம்மை நம்பி இருக்கிறேன், నా దేవా నీ యందు నమ్మిక ఉంచున్నాను, நான் வெட்கப்பட்டு போகாதபடி செய்யும். నన్ను సిగ్గుపడ నీయకుము అని రాయబడి ఉంది. இது தாவீது அரசனுடைய ஒரு ஊக்கமான ஜெபமாக இருக்கிறது. ఇది దావీదు రాజు రాసిన ఒక చాలా భక్తికరమైన కీర్తన. எதிர்பாராத தோல்வி நிமித்தமாக வெட்கம் அவரை தேடி வந்து கொண்டிருப்பதை உணர்ந்தார். ఆయన ఎదురు చూసని ఒక విఫలం ఆయన జీవితంలో జరిగినప్పుడు ఆయనకి సిగ్గు వచ్చి ఆయనని ముంచేస్తుందేమో అని భయపడ్డాడు. இதை திட்டமாக அறிந்ததனால இந்த தாவீது அரசன் ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவினுடைய பாதுகாப்பு வளையத்துக்குள் வருகிறார். అందుకనే ఇది బాగా తెలిసినందువలన దావీదు రాజు ప్రభు అయిన యేసుక్రీస్తు ఇచ్చే ఆ కాపుదల అన్న కంచెలోకి వస్తున్నాడు. வாழ்க்கையில் நம்பிக்கையெல்லாம் இழந்து போன வேளையிலே ஆண்டவரிடத்திலே தன்னை மறைத்துக் கொள்கிறார். తన జీవితంలో అన్ని ఆశలు నిరాశలు అయిపోయిన తర్వాత ప్రభు దగ్గరికి పోయి తన చెంతలోకి వచ్చేస్తున్నాడు. கஷ்டகாலம் வந்து துன்பங்கள் தலைக்கு மேல் செல்லும் போது மனிதர்கள் உலகத்தை தேடி செல்கிறார்கள். కష్టకాలం వచ్చి తన జీవితంలో ఎన్నో కష్ట నష్టాలు వాళ్ళని ముంచేస్తున్నప్పుడు మనుషులు లోక ప్రకారమైన జీవితం వెనుక వెళ్ళడం మొదలు చెప్పారు. இவ்வளவுதான் துன்பங்கள் வந்தாலும் உலகத்தை நம்பாதபடி ஆண்டவரை தேடி செல்கிற மக்களை ஆண்டவர் பாதுகாப்பது போல, ఎన్నో కష్టాలు వచ్చినా లోకాన్ని వెతుకుంటూ వెళ్లకుండా ప్రభువుని వెతుకునే జనులు ఎక్కడున్నారని చూస్తున్నాడు. உங்கள் வாழ்க்கையிலும் இன்றைக்கு ஒரு அற்புதம் நடக்கும். ఈ రోజు మీ జీవితంలో కూడా ఒక పెద్ద అద్భుతం జరుగుతుంది. நீங்களும் இப்படித்தான் வாழ வேண்டும் என்று ஆண்டவர் உங்களிடத்தில் எதிர்பார்க்கிறார். మీరు కూడా ఇట్లాగే జీవించాలని ప్రభువు మీ దగ్గర ఎదురు చూస్తున్నాడు. இந்த காலவேளையில் உங்களுடைய துன்பம் உங்களுடைய தலைக்கு மேலாக செல்கிறதா? ఈ ఉదయకాలంలో మీకున్న కష్టాలు మీ తల కన్నా ఎక్కువగా ఉన్నాయా? தாங்க முடியாத வியாதினாலே பாதிக்கப்பட்டிருக்கிறீர்களா? మీరు తట్టుకోలేని లేని ఒక అనారోగ్యంతో బాధింపబడ్డారా? உங்கள் தோல்வி நிமித்தமாக நீங்கள் வெட்கத்தை அடைய வேண்டும் என்று பயந்து கொண்டிருக்கிறீர்களா? మీ జీవితంలో జరిగిన అసఫలం వలన మీరు మనం ఎలా సిగ్గుని ఎలా తట్టుకుంటామని ఆలోచిస్తున్నారు. தடுமாறி திசை தடுமாறி நிற்கிறீர்களா? ఎటు వెళ్ళాలని తెలియకుండా దారి తెలియకుండా కూర్చున్నారా? நீங்கள் ஆண்டவர் இயேசுவிடம் வாருங்கள். మీరందరూ ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి రండి. நிச்சயமாகவே விடுதலை கிடைக்கும். మీకు తప్పకుండా విడుదల దొరుకుతుంది. நிச்சயமாக நீங்கள் வெட்கப்பட மாட்டீர்கள். నిశ్చయంగా మీరు సిగ్గుపడరు. మీ జీవితం உங்களை வெட்கப்பட விட மாட்டார். మిమ్మల్ని సిగ్గుపడనియ్యడు. உங்களுக்கு ఎదురుபார்க்கிற నన్மைகள் வந்து சேரும். మీరు ఎదురు చూసే మంచి విషయాలు మీ జీవితంలో జరుగుతాయి. ஏனென்றால் இயேசு கிறிஸ்து தான் சிருஷ்டிகர். ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు సృష్టికర్త. அவர் உங்களை ஆசీర్వదిக்க விரும்புகிறார். ఆయన మిమ్మల్ని ఆశీర్వదించాలని ఆశిస్తున్నాడు. இன்றைக்கே வாருங்கள். ఈ రోజే రండి. இப்பொழுதே வாருங்கள். ఇప్పుడే రండి. இந்த நாள் உங்களுக்கு விடுதலை நாள். ఈ రోజు మీకు విడుదలనిచ్చే రోజుగా ఉంది. ஜெபிக்கலாம். ప్రార్థన చేద్దాం. பிதாவே உமக்கு நன்றி செலுத்துகிறோம். ప్రియ తండ్రి, మీకు వందనాలు స్తుతులు. இது காலவேளையில இந்த ஜெபத்தில் கலந்து கொண்டிருக்கிற மக்களை உங்களுடைய அன்பு கரங்களில் ஒப்புக் கொடுக்கிறேன். ఈ ఉదయకాలంలో నాతో ఏకీభవించే జనులను మీ చేతికి అప్పగిస్తున్నాను నాయన. வாழ்க்கையில தோல்வி அடைந்து நிற்கிறார்கள். వాళ్ళు జీవితంలో అసఫలాన్ని చవి చూశారు. நஷ்டமடைந்து நிற்கிறார்கள். నష్టాలు వాళ్ళు పొందారు. வெட்கமடைய போகிறார்கள் என்று நினைக்கிறார்கள். వాళ్ళు సిగ్గుపడబోతున్నారేమోనని భయపడుతున్నారు తండ్రి. இந்த மக்கள் வெட்கமடையாதபடி செய்யும். వీళ్ళు సిగ్గుపడకుండా మీరే కాపాడాలి. வெட்கம் இவர்களுக்கு வரக்கூடாது. వీళ్ళ జీవితంలో ఏ సిగ్గు రాకూడదు. நஷ்டம் வரக்கூடாது. నష్టం రాకూడదు తండ్రి. இவர்கள் உம்மை நம்பி இருக்கிறபடினால விடுதலை அடைய வேண்டும் என்று ஜெபிக்கிறேன். మీరు నమ్ముకున్నారు కాబట్టి మిమ్మల్ని వాళ్ళు విడుదల చెందాలని వేడుకుంటున్నాను. அப்படியே நீ செய்ய போறதற்காக உமக்கு ஸ்தோத்திரம். మీరు అలాగే చేయబోతున్నందుకు మీకు స్తుతులు వందనాలు. இயேசு கிறிஸ்துவின் நாமத்தில் ஜெபிக்கிறோம் பிதாவே. ప్రభువైన యేసుక్రీస్తు నామమునందున వేడుకుంటున్నాం తండ్రి. ஆமென். ఆమేన్. நம்புவேன் இயேசு ஒருவரை, நம்புவேன் இயேசு ஒருவரை, நம்புவேன் இயேசு ஒருவரை, நம்புவேன் இயேசு ஒருவரை. நான் நிற்கும் பூமி நிலை குலைந்து அழிந்தாலும், என் நம்பிக்கையின் அஸ்திவாரம் அசைந்தாலும், நான் நம்புவதற்கு ஒன்றுமில்லை என்றாலும்,
நம்புவேன் என் இயேசு ஒருவரை. நான் நம்புவதற்கு ஒன்றுமில்லை என்றாலும் நம்புவேன் என் இயேசு ஒருவரை. நம்புவேன் என் இயேசு ஒருவரை. நம்புவேன் என் இயேசு ஒருவரை. நான் நிற்கும் பாதை நிலை குலைந்து அழிந்தாலும் என் நம்பிக்கையின் அஸ்திவாரம் அசைந்தாலும் நான் நம்புவதற்கு ஏதுமில்லை என்றாலும் நம்புவேன் என் இயேசு ஒருவரை. His Call Ministries, 10 Muhammad Abdullah 2nd Street, opposite International Cricket Stadium, Chepauk, Chennai 600005, India. Phone 9144-2852-8282. Mobile phone and WhatsApp 919841271858. Email sam@echoofhiscall.org. Website www.echoofhiscall.org. God bless you.